ఈ నెల 23వ తారీఖు నాడు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రములో దొడ్డి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ సభలో నేను చాకలి ఐలమ్మ పేరుతో కోటి ఉమెన్స్ కాలేజ్ పెట్టడానికి ప్రభుత్వము అంగీకరించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన తర్వాత కూడా చదువురాని చాకలైలమ్మ పేరుతో యూనివర్సిటీ ఉండొచ్చా అనే చర్చ జరుగుతూ ఉంది. ఆ క్రమంలో నేను చదువురాని చాకలైలమ్మ అని చర్చించడం సరైనది కాదు. శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీకి పేరుంది, పద్మావతి గారి పేరు కూడా ఒక యూనివర్సిటీకి ఉంది. చదువుకు సంబంధం లేకుండా యూనివర్సిటీలను చూడాలనే క్రమంలో మాట్లాడినప్పుడు దాన్ని కొన్ని టీవీ ఛానళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒక గందరగోళ చర్చకు దారితీసే పరిస్థితి తెచ్చాయి. ఆ సందర్భంగా నా విజ్ఞప్తి ఏమిటి అంటే, మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడా లేని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అట్టడుగు కులమైన చాకలి కులంలో పుట్టిన వీరనారి చాకలైలమ్మ పేరుతో ఉమెన్స్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆమెకు చదువు వస్తుందా రాదా అనే విషయం మీద చర్చ జరగకూడదు. దేవతల పేరుతో కూడా ఉన్న యూనివర్సిటీలకు మనం వాళ్ళ చదువు గురించి చర్చించము అనే సందర్భంలో వెంకటేశ్వర స్వామి పేరు, పద్మావతి గారి పేరు వచ్చాయి. వీటిని వివాదం చేయడం అనేది చాకలైలమ్మ యూనివర్సిటీకి నష్టం చేయడం. ఒక ప్రచారం ఏం జరుగుతుందంటే, చదువురాని చాకలైలమ్మ యూనివర్సిటీలో చదివితే పిల్లలకు చదువు రాదు, తర్వాత చాకలి అనే పేరు పెట్టడం అనేది కూడా మంచిది కాదు అని చాలామంది వాదిస్తారు. అది ఆమె పేరు, ఆమె ఐడెంటిటీ. ఒక్క తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాదు, పద్మావతి యూనివర్సిటీ కాదు, బుద్ధుని పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి, జీసస్ పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి. వీటి మీద ఆ దేవతలకు కానీ లేదా ఇతర వ్యక్తులకు కానీ చదువు వచ్చా రాదా అనే చర్చ జరగదు. అటువంటప్పుడు చాకలైలమ్మ యూనివర్సిటీకి ఆమె చదువుకు రెఫరెన్స్ చేసి చర్చించడం అనేది చాలా నష్టదాయకము. ఆ యూనివర్సిటీకి పిల్లలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అని నా అభిప్రాయం ఉండడం వల్ల నేను ఆ చిన్న వాక్యము చెప్పాను. అక్కడ అది కుర్మ సభ. ఆ సభలో కుర్మలందరికీ కూడా నేను అప్పీల్ చేశాను. మన పిల్లలందరినీ మనకు సేవలు చేసిన చాకలి కుటుంబంలో పుట్టి ఒక పోరాట యోధురాలైన చాకలైలమ్మ యూనివర్సిటీకి స్త్రీలందరినీ అమ్మాయిల్ని పంపించండి అని. అట్లాగే అన్ని కులాలకు నేను విజ్ఞప్తి చేశాను. దీన్ని వివాదాస్పదం చేయడం అనేది చాలా 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 అన్ఫార్చునేట్. దీని మీద రేపు నేను 12 గంటలకి ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నాను. అక్కడికి ప్రెస్ వాళ్ళందరినీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చాకలైలమ్మ యూనివర్సిటీకి నష్టం రాకుండా, దాని పేరు ప్రఖ్యాతులు ప్రపంచమంతా వ్యాపించేట్లు, తర్వాత అది అభివృద్ధి చెందేట్లు అక్కడ నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్తాను. రేపు అందరూ రావాలని, ఈ ప్రచారము ఈ విధంగా చేయడము చాకలైలమ్మకే గౌరవప్రదమైన విషయం కాదని విజ్ఞప్తి చేస్తున్నాను.